హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్ కి సంబంధించిన ఆల్రెడీ అప్రూవ్డ్ అయితే ఎవరికైతే వచ్చిందో అంటే 3 స్టెప్స్ కూడా గ్రీన్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని అడుగుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అండి. 21వ తారీఖు మనకు అఫీషియల్ గా లిస్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 22 నుంచి అయితే మనం కాలేజెస్ సెలక్షన్ అయితే చేసుకోవచ్చు. అయితే కాలేజెస్ లిస్ట్ ఇంకా రిలీజ్ చేయలేదు, వాళ్ళు త్వరలో రిలీజ్ చేస్తారు, అప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. అయితే అంతవరకు లాస్ట్ ఇయర్ కోర్స్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే మనం ఒక అంచనాకైతే రావచ్చు. చాలా మంది అడుగుతున్నారు, నాకు ఈ ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఎక్కడ నేను పెట్టుకోవాలి, ఒక లిస్ట్ చెప్పండి అని చెప్పి. అయితే కొన్ని కాలేజెస్ లో లిస్ట్ వీడియో అయితే నేను నెక్స్ట్ రిలీజ్ చేస్తాను. కాకపోతే లా కాలేజెస్ విషయానికి వచ్చేసినట్లయితే ఏ కాలేజ్ లో జాయిన్ అయినా సరే మనమే ఎక్కువగా చదువుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి అన్నీ కూడా మంచి కాలేజెస్, మీకు ఏదైతే దగ్గరగా ఉందో ఆ కాలేజీని మీరు ప్రిఫర్ చేయడం చాలా బెటర్. దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. అయితే ఇక్కడ మీరు ఏ అయితే ర్యాంక్స్ వచ్చాయో, చాలా మంది మాకు 10,000 వచ్చింది, 20,000 వచ్చింది అంటున్నారు. అంటే సుమారుగా 3 ఇయర్స్ చూస్తే 25,000 ర్యాంక్స్ అయితే ఈ సంవత్సరం వస్తాయి. లాస్ట్ ఇయర్ చూస్తే ఒక 20,000 ర్యాంక్స్ వచ్చాయి. అంటే ప్రతి ఇయర్ కూడా ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది చేంజ్ అయిపోతాయి. కాకపోతే సాధ్యమైనంత వరకు ఒక అంచనాకు మీరు రావచ్చు. నా ర్యాంక్ ఎక్కడ వచ్చింది, లాస్ట్ ఇయర్ నా ర్యాంక్కి ఏ కాలేజీలో వచ్చింది అని చెప్పి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక లిస్ట్ అయితే తయారు చేసుకోండి. ఈ కోర్స్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ని బట్టి మీరు ఒక లిస్ట్ తయారు చేసుకోండి. మనం వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అన్లిమిటెడ్ గా ఎన్ని కాలేజెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీ ర్యాంక్ కి ఎక్కడైతే సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్ అని చెప్పి ఒక అంచనాను బట్టి మీరు ఒక 10-15 కాలేజెస్ అయితే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మనం చూస్తే ఓపెన్ కేటగిరీ ఇచ్చారు, ఓసీకి సంబంధించి, తర్వాత నాన్ లోకల్ కి సంబంధించి అందరు కూడా ఓపెన్ లోనే వచ్చేస్తారు. ఎస్సీ కేటగిరీకి వచ్చినట్లయితే మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీ ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే ఎస్టీలో కూడా ఉండడం జరిగింది. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఏ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ కేటగిరీ అంతా కూడా ఇంకా ఓపెన్ కేటగిరీలకు వాళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ క్యాస్ట్ కేటగిరీని బట్టి, మీ ర్యాంక్ని బట్టి, ఈ సంవత్సరం ర్యాంక్ని బట్టి ఒక అంచనా వేసుకోండి. ఇప్పుడు సుమారుగా 25,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాము. ఇక్కడ చూసుకోండి, లాస్ట్ ఇక్కడ 19,000 వచ్చింది. ఈ కేటగిరీలో ఏ కేటగిరీ, ఏ కాలేజు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తం అంతా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇది 3 ఇయర్స్, అలాగే 3 ఇయర్స్ ఆనర్స్ లో కూడా ఒకసారి సెట్ చేయండి. అంటే ఎవరికైతే కొంచెం ఎక్కువ ర్యాంక్స్ వస్తాయో హానర్స్ లో కూడా మీరు ప్రిఫర్ చేయించండి. 5 ఇయర్స్ లో ఈ విధంగా ఉండడం జరిగింది. ఇది కూడా టోటల్ గా చెక్ చేసుకోండి, నేను అన్ని చెప్పలేను కాబట్టి. తర్వాత బీబీఏ ఎల్ఎల్బి, అలాగే బీకామ్ ఎల్ఎల్బి 5 ఇయర్స్ చూస్తే ఓన్లీ 1 కాలేజ్ మాత్రమే ఉంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఏమైతే ఉందో. తర్వాత ఎల్ఎల్ఎం కి సంబంధించి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. కాబట్టి మీరు ఇవన్నీ చూసి ఒక లిస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ లో ఆ లిస్ట్ అంతా కూడా ఫాలో అవ్వచ్చు. మీరు అప్పుడు టెన్షన్ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ వీడియోలో ఈ కాలేజెస్ కి సంబంధించి కూడా వీడియోస్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.